ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జీవి గురునాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కోదండ రామాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఆర్యవైశ్య మహిళలు సాలను సమర్పించారు. అనంతరం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, వాసవి వాహనం, సామూహిక వాసవి చరిత్ర పారాయణం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మండల కమిటీ అధ్యక్షులు జీవి గురునాథం మరియు టీడీపీ పార్టీ మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం 181 జీవో తీసుకువచ్చి పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పెనుకొండల వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, చెన్నకేశవులు, ఏడుకొండలు, సుబ్బారావు, బాల హనుమంతరావు, సుబ్బారావు, అనిల్, వెంకటేశ్వర్లు, భాస్కర్రావు, శ్రీనివాసరావు అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మన మేనిఫెస్టోలో పెట్టారు. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఈ యొక్క ఆర్యవైశ్యుల కులదైవమైనటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా శుభదినము. ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం ఆర్యవైశ్యులకి ఎంతగానో గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం వల్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అమ్మవారు ఆత్మార్పణ దినంని కూటమి గవర్నమెంట్ ఒక పండుగగా ఈరోజు గుర్తించడం జరిగింది. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారు ఆ రోజు ఎలక్షన్లో మేనిఫెస్టో పెట్టిన విధంగా ఈరోజు అమ్మవారిని గుర్తించి ఆర్యవైశ్యులకి అత్యంత ప్రీతిపాత్రమైన వారి ఇంటి వెలువెలుపు ఈరోజు రాష్ట్ర పండుగగా గుర్తించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినందుకు మాకు కూటమి తరఫున చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని మరిన్ని వారికి ఆర్యవైశ్యులకు ప్రోత్సాహకరంగా గవర్నమెంట్ నుంచి అమ్మవారికి గుర్తింపుగా ఇంకా వారి యొక్క దేవస్థానానికి సంబంధించి అమ్మవారికి సంబంధించిన పథకాలు ఏమైనా ఉంటే కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ పండుగని గృహమామ గారు, హనుమంతరావు గారు వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా కలశాలతో ఊరేగింపు చేయడం చాలా ఆనందదాయకం. దాంట్లో మమ్మల్ని కూడా పాల్గొనేటట్టు చేయటం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాము.